సౌమ్య దాన్ని చచ్చిన అతను. ఎవరు కావాలి? నువ్వే కావాలి. సీరియస్గానే? నేను నీతో ఎప్పుడు జోక్ చేయను. బాబా నీ ఇష్టాన్ని కూడా నా ఇష్టంగా మార్చి నన్నే చెప్పంటున్నావు చూడు. బాగా కనింగ్ నువ్వు. వరుణ్ని కృతిని విడగొట్టాలంటే ఎలా? బా I love you too. What? స్వార్థంగా ఆలోచించే ధైర్యం ఉన్నా స్వార్థం ప్రదర్శించే మనసు లేదు. వేరే వాళ్ళ లైఫ్తో ఆడుకునే హక్కు లేదు. ఐ కాంట్ డూ దిస్. ఏం లేదు, కృతి 1 వీక్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది. లంచ్ ఒక్కనే చేయాలి. నువ్వు జాయిన్ అవుతావేమో అని. ఇది డెస్టినీయా, ఫేటా? ప్రేమలో ఉన్న వాళ్ళని విడగొట్టడం తప్పు. అర్జెంట్ బాటిల్ వేసుకుని బయటకు వచ్చాయి. ఏంది బ్రో, సాటర్డే కలుద్దామన్నావు? బండి ఎక్కు. ఏడికి? దుర్గం జరిపోయి స్విమ్మింగ్ చేద్దామని. ఒక్క నిమిషం బ్రో, స్విమ్ సూట్ వేసుకుని వస్తా. నేనే వరస్ట్ అనుకున్నా, నువ్వు ఎవరెస్ట్లాగా ఉన్నావు. ఇటువంటి జోకులు మా టిక్ టాకర్స్కి జూజూబి. అయినా పనేంటిది చెప్పను, చూపిస్తా. బండి ఎక్కు. ఓకే, మనసు మార్చుకుందాం. పోనీ. అయిపోయిందా లంచ్? సంగతి ఏంటి? బయటికి వెళ్ళదు, ఆర్డర్ చేసేస్తాను. ఓకే. ఏం తింటావు? ఏదో ఒకటి. చికెన్ స్టార్టర్, బిర్యానీ. శనివారం నో మాంసాహారం. రోటీ కర్రీ? సారీ. నూడిల్స్? బ్యాన్ చైనీస్. దేవుడా. ఇంతకీ నువ్వేం తింటావు? ఏదైనా లైట్గా దోశ ఆర్ సంథింగ్. ఓ, నువ్వు అన్నంత ఈజీగా ఆర్డర్ చెప్తే నేను ఆర్డర్ చేసేస్తాను. పిజ్జా? ఫైనలీ. ఏ పిజ్జా? వీట్ క్రస్ట్ విత్ ఎక్స్ట్రా చీజ్. మీ ఆడవాళ్ళకి ఆప్షన్స్ తక్కువ ఉన్నా సరే స్పెసిఫికేషన్స్లో మాత్రం తక్కువేం లేదే. కంగ్రాచులేషన్స్ మై గర్ల్, అదొకటే లేదు. ఓ, అయితే మొద్దులే. ఐడియా. ఏంటది? వావ్, పిజ్జా ప్లస్ దోశ. స్మార్ట్. యా, అనో. వరుణ్, నువ్వు కృతి ఎన్ని ఇయర్స్ నుండి? ఏమైంది? ఆఫీస్ అవర్స్లో పర్సనల్ విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా. నీకు తెలుసు కదా ఇవాళ సాటర్డే అని. ఓ, లాజిక్తో కొట్టాగా. ఇయర్స్ అనేం కాదు, 6 months. బట్ ఇట్ ఫీల్స్ లైక్ వీవ్ బీన్ టుగెదర్ సిన్స్ ఏజెస్. యు నో వాట్, రిలేషన్షిప్లో ఉండాలనుకోవడం, యాక్చువల్గా రిలేషన్షిప్లో ఉండడం ఆర్ 2 different things. ట్రూ. ఓ, నువ్వు కూడా ఎవరైనా లవ్ చేస్తున్నావా? యా, కానీ నో. ఐ మీన్ చేస్తున్నానని అనుకుంటున్నా, కానీ డిసైడ్ అవ్వలేదు. అదేంటి? అయితే లవ్ చేయడం ఉంటుంది, చేయకపోవడం ఉంటుంది. డిసైడ్ అవ్వడం ఏంటి? అది మన చేతుల్లో ఉండదు కదా, అందుకే దాన్ని లవ్లో పడడం అంటారు. ట్రూ, కాకపోతే ప్రేమలో పడడం ఈజీయే, ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ కాదు కదా. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఫెయిల్యూర్ ఎవరిదా అన్నదే కన్ఫ్యూజన్. ఎవరిదో ఏంటి? చెప్పకుండా ఉంటే నీది, చెప్పిన తర్వాత ఎవరిదని డిసైడ్ అవుతుంది. నీకు లవ్ మీద బాగా ఐడియా ఉన్నట్టుంది. ఐడియా కాదు, అంత ఎక్కువగా ఆలోచించే టైం లేదు. ఒక అమ్మాయిని చూడడం, ఫాలో అవ్వడం, తెలుసుకోవడం, లైన్ వేయడం, లైన్స్ రాయడం, ప్రపోజ్ చేయడం, ఇవన్నీ టైం వేస్ట్. అదేంటి, ఇవన్నీ లేకపోతే లవ్ ఎలా అవుతుంది? దాహం వేయాలంటే 10 kilometers పరిగెట్టక్కర్లేదు కదా. ఆశ్చర్యపడకు, ఎక్స్ప్లెయిన్ చేస్తా.
సౌమ్య లవ్ అంటే ఏంటి? అలవాట్లు కలిసే అవకాశం, అంతే. ప్రతిరోజు ఇంటికి డ్రాప్ చేసే ఆటో డ్రైవర్ దగ్గర నుంచి పని కోసం కలిసే సీఈఓ వరకు ఎవరితో అయినా జరగచ్చు. అలవాట్లు కలయిక, యాజ్ సింపుల్ యాజ్ దాట్. దీన్నే మనం లవ్ అనుకుంటున్నాం. ఇదేంటి, వీడిని లవ్ చేయడం కోసం నేను స్ట్రగుల్ అవుతుంటే వీడి లవ్నే తీసి పడేశాడు. నీకు లవ్ మీద ఇలాంటి ఒపీనియన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. రియాలిటీ విని మేడం భయపడినట్టున్నారు. ఇది రియాలిటీ అని తెలుసు, కాకపోతే ఈ రియాలిటీ నువ్వు నమ్ముతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాటర్డే ఎప్పుడో పనిలేదు, ఆకలి ఎత్తుంది అసలే. జింబడి ఆఫీసా? ఇడికెందుకు వచ్చినాం బ్రో? సింపుల్ రా, మొన్న నిహారిక టైగర్ ఆయుర్వేదం ప్రాజెక్ట్లో చెప్పిందిగా Tier 1 ఆడియన్స్కి అప్లికబుల్ అవుద్దని. అయితే పదా. ఏమైంది బ్రో? ఏంది బ్రో? ఏందో చెప్పు బ్రో. సరే, ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ ప్రకారం జిమ్స్ అన్ని రీఓపెన్ అయ్యాయి. సో హోమ్ వర్కౌట్ మీద డిపెండ్ అయ్యే యాప్కి డిమాండ్ తగ్గిపోతుంది. Okay. So, what do you suggest? సో ఫెయిల్ అవుతాననే భయం కాకుండా తనకి ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఉన్నాయి. యాక్చువల్లీ తను కమిటెడ్. వాట్? ఆల్రెడీ కమిటెడ్ అయిన ప్రేమించావా? అరే, నేను ప్రేమించినప్పుడు నాకు తెలియదు అతను కమిటెడ్ అని, తర్వాత తెలిసింది. ఓ, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. నీకు వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, నాకే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏ అంటే ఏం చేయాలా అని. ఏమైంది నాకు? లోపల మొత్తం ఏది పడుతుంది మాట్లాడేసాడు. నువ్వేంది బ్రో? మొన్నటి వరకు ఒక వర్టికల్ కూడా వదలకపోతుండే, ఇప్పుడు ఏకదమ్ ఒక ప్రాజెక్టే వేస్ట్ అని మాట్లాడుతున్నావు. మొన్నటి వరకు కంపెనీ రెవెన్యూ కోసం పనిచేశాను రా, కానీ నిహారిక, సౌమ్య, CEO ఏదో మహానుభావుల్లో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ మందు వాళ్ళకే ఇస్తా. అంటే టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్. ఏందో నీ విలనిజం. విలనిజం ఏంట్రా, హీరోయిజమే. మహేష్ బాబు డైలాగ్ గుర్తులేదా? ఎవడి సినిమా ఆడితే ఆడి సినిమాలో ఆడే హీరో. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ కదా, ఇందులో హీరో ఇలానే ఉండదు. చల్. ఏందో ఏమో, ఏం అర్థమవుతుంది. వరుణ్, నువ్వు నా పొజిషన్లో ఉంటే ఏం చేసేవాడివి? ఏంటి ఇందాక లవ్ మీద అంత పెద్ద లెక్చర్ ఇచ్చి ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావు? నేను ఆలోచించేది నా గురించి కాదు, నీ గురించి. నీ గురించి అనుకుని చెప్పు. అంటే నేను లవ్ చేసినట్ట? యా. నేనైతే బాల్ నా కోట్లో ఉంచుకోను. ఇంపార్టెంట్ అనిపిస్తే వాళ్ళకి చెప్పేస్తాను. అప్పుడు డెసిషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. అవును, అతన్ని ఎన్ని రోజుల నుంచి లవ్ చేస్తున్నావు? 6 months. 6 months? కమిటెడ్ అని తెలుసు కూడా 6 months నుంచి లవ్ చేస్తా. అరే, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను లవ్ చేసినప్పుడు తను కమిటెడ్ అని నాకు తెలీదు, తర్వాత తెలిసింది. ఓ, అంటే ఒక ప్రేమ జంటను విడదీయాలా వద్దా అని ఒక సంఘర్షణలో ఉన్నావు అనమాట. ఐడియల్ సర్కమ్స్టాన్సెస్లో ఇది కరెక్ట్ కాదు, కానీ ఒక ఐడియా ఉంది. ఏంటి? ఎలా లవ్ చేసావు కదా, ఎక్స్ప్రెస్ చేసే. కమిటెడ్ అని తెలిసినా కూడానా? నువ్వు కమిట్ అవ్వమని అడగట్లే కదా, నీ లవ్ని కన్ఫెస్ చేస్తున్నావు. అప్పుడు బాల్ అతని కోట్లో ఉంటుంది. బ్రో, మంచి రివెంజ్ తీసుకున్నావు అయితే. ఇది జస్ట్ బిగినింగే, ఇంకా చాలా ఉంది. తను ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాన్ని తనకు కాకుండా చేస్తా. బ్రో, ఒక రిక్వెస్ట్. ఏంటి? నన్ను మాత్రం వదిలేవా? నా మీద ఎలాంటి రివెంజ్ ప్లాన్ చేయకే. అది నీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు అని బ్రో, నీకోసం దుర్గం చెరువులో కూడా దుంకుతా. స్విమ్ సూట్ లేదన్నా? మళ్ళీ అంటే షూట్ చేసే బ్రో. సర్లే, నాకు ఇవాళ వర్క్ చేసే మూడ్ లేదు, వెళ్దామా? మీ ఇష్టం మేడం, ప్రాజెక్ట్ నీది, డెసిషన్ కూడా నీదే. సరే పద. ప్రపోజ్ చేయడానికి పరిచయం పెంచుకుంటే హెల్ప్ అవుతుందంటావా? నీకు హెల్ప్ అవుతుంది, అవతలోడి కన్ఫ్యూజన్ పెంచుతుంది. సరే అయితే బాయ్.
వరుణ్ చెప్పింది కరెక్ట్. తను కృతి నిజంగా లవ్లో ఉంటే నేను ప్రపోజ్ చేసినా వాళ్ళు విడిపోరు. నేను ఎప్పుడూ విడగొడదామనే థాట్లో ఉన్నా, విడగొట్టాలి అని భయపడ్డా. కానీ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్ ఈస్ ఇన్ వరుణ్స్ హ్యాండ్స్. ప్రపోజ్ చేసి కరెక్ట్ చేస్తున్నానా తప్పు చేస్తున్నానా అనేది కాదు, నా ఎమోషన్ని కంప్లీట్ చేస్తున్నా అంతే. కానీ అది చేసే ముందు నా ఎఫర్ట్ కింద వరుణ్తో టైం స్పెండ్ చేస్తా. హలో వరుణ్, రేపు నువ్వు ఖాళీయేనా? Soumya, please come and see me. Come, Soumya. అంటే అది ట్రైడ్ బట్ ఇప్పుడు ఏం చేసినా వేస్ట్ కదా. యా చెప్పండి అఖిల్. I got a call from Jimbadi. So, I guess we lost them. It's okay. Don't be disheartened. Take care, guys. ఎలా ఉంది మన డోసు? లేకపోతే నా అప్రోచ్లోనే బొక్కలు ఎత్తుతారా? ఇప్పుడు పడిందిగా మీకు పెద్ద బొక్క. ఇంకా జిమ్ బడ్డీ లేదు, నీతో కలిసి వర్క్ చేయడానికి నీ బడ్డీ వరుణ్ కూడా లేడు. వరుణ్ అయ్యా, ఏ నాకు నీ లవ్ స్టోరీ తెలీదు అనుకున్నావా? ఇప్పుడు ఉంటుంది నాకు అసలు మజా. ఓ మై గాడ్ సాయ్, హెడ్ పాప్కోలేక నవ్వుతున్నావు కదా. యు నో వాట్, నేను వరుణ్కి ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ప్రపోజ్ చేశాక ఇద్దరం ఒకే ప్రాజెక్ట్లో వర్క్ చేయడం ఆక్వర్డ్గా ఉంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే దాన్ని నువ్వే సాల్వ్ చేసావు. ఏంటి? యా సాయ్, నీకే థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు చేసిందంతా నా కోసమే అన్నట్టుంది. నేను అసలు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నదే వరుణ్ కోసం. ఇంకా నాకు ఈ ప్రాజెక్ట్ అక్కర్లేదు. సర్లే వెళ్ళి పని చూసుకో. బాగా కష్టపడ్డావు కదా, హీరోలా ఫీల్ అయిన చాలు, వెళ్ళు. హీరో కాదు, టైం రాని 4 పిల్లల్ని చూస్తాం. బై ది వే సాయ్, ఒక చిన్న మాట. మనం చేసిన పని వల్ల ఎదుటి వాళ్ళు నష్టపోతే విలన్ అంటారు, అదే ఎదుటి వాళ్ళు బాగుపడితే హీరో అంటారు. ఎదుటి వాళ్ళని నష్టపరచాలని ట్రై చేసి బాగుపడితే కామెడియన్ అంటారు. అవును, ప్రాజెక్ట్లో ఏదో చేంజెస్ వచ్చాయంట కదా. యా లైట్లే, అయినా ప్రాజెక్ట్లో వర్క్ చేసి చేసి బోర్ కొట్టింది. ఏదో నువ్వు ఉన్నావు కదా అని భరించండి. ఇప్పుడు ఎలానో వర్క్ లేదు కదా, అందుకే నిజం చెప్పేశాను. యాక్చువల్లీ నాకు కూడా ఇంకా అక్కడ పెద్ద పనేం లేదు. అన్నట్టు నీ పర్సనల్ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? ప్రపోజ్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా లేవా? చేయాలి, చేద్దామని అనుకుంటున్నా. గుడ్, చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఫాస్ట్గా చెప్పేయాలి. గుర్తుంది కదా, ద బాల్ షుడ్ నెవర్ బీ ఇన్ యువర్ కోర్ట్. వరుణ్, అదే వైజాగ్ వచ్చా. ఎస్,
నేను ఇన్ని రోజులు లవ్ చేసింది నిన్నే. Now the ball is in your court. Hi guys, hope you like this video. సో అయితే ఈ వీడియోలో మొత్తానికి నేను వరుణ్కి ప్రపోజ్ అయితే చేసేసాను. చూద్దాం ఏం రిప్లై ఇస్తాడో. అండ్ ఇప్పటిదాకా అబ్బాయిలే ప్రపోజ్ చేసి అమ్మాయిల రిప్లైల కోసం వెయిట్ చేస్తుండే, ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రపోజ్ చేసి అబ్బాయిల రిప్లై కోసం వెయిట్ చేస్తారు. చేయండి ఇంకెంతకాలం మమ్మల్ని వెయిట్ చేస్తారు, మీరు వెయిట్ చేయండి, మాకు మాత్రం సరదా ఉండదా? నెక్స్ట్ ఏం రిప్లై ఇస్తావో చూస్తా. మీరు చూడండి. బెదిరిస్తున్నావు ఏంటి? చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఏం రిప్లై ఇస్తాడో తెలుసుకోవాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే పిల్ల.